రాష్ట్రంలో గాంజాని అరికెట్టేందుకు ఒకవైపు ప్రభుత్వం, మరోవైపు పోలీసులు కృషి చేస్తున్నారు. ఈ నేపథ్యంలో నిజామాబాద్ సంబంధించి ఇప్పటికే 1.2 కిలోల గాంజాని స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. అసలు ఏం చెప్తారో ఇప్పటికే గతంలో చూసుకున్నట్టయితే గాంజా పైన అనేక దాడులు చేశారు. గాంజా పట్టుబడినటువంటి పరిస్థితి నాందేడ్ కావచ్చు, ఇతర మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతం కావడంతో గాంజాయి కలకలం ఎక్కువగా ఉంటుంది. ఈ నేపథ్యంలో ప్రత్యేక దృష్టి పెట్టారు పోలీసులు. మాట్లాడదాం, నిజామాబాద్ సిపి సాయి చైతన్య గారు ఉన్నారు. సార్, ఎట్లా చూసారు? ఇప్పటికే గాంజా అనగానే మొత్తం మనది మహారాష్ట్ర సరిహద్దు కావడంతో పెద్ద మొత్తంలో కొద్దిగా రవాణా అయితే జరుగుతుంది. మీరు ఇప్పటికే ఇట్లాంటి దాడులు చేసి కూడా పట్టుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఈరోజు పెద్ద మొత్తంలో 6గురిని అదుపులోకి తీసుకున్నారు. ఎట్లా ఈ పరిస్థితి రూపుమాపడానికి ఎట్లాంటి ప్రణాళిక సిద్ధం చేసుకున్నారు? ఈ గాంజా ప్రాబ్లం ఇవాళ కేసులో మనకి 1.2 కిలోస్ ఆఫ్ గాంజా దొరికిందండి. దాంట్లో ఇక్కడ పెర్కిట్ నుంచి తీసుకురావడం జరుగుతూ ఉంది. ఇక్కడ లోకల్ పెర్కిట్ నుంచి కాదు, కిన్వాట్ నుంచి తీసుకొస్తున్నారు. ఇక్కడ పెర్కిట్ తర్వాత బాల్కొండ వాస్తవ్యులు అందరూ దీంట్లో ఏజెంట్స్గా పెట్టుకుని ఈ అంజద్ అనే అతను మొత్తం రన్ చేస్తూ ఉన్నాడు. ఇతను ప్రీవియస్ అఫెండర్. అతను వెళ్ళి కిన్వాట్ నుంచి తీసుకురావడం, ఇక్కడ చిన్న చిన్న పొట్లాలు చేయడం, దాన్ని తన ఏజెంట్స్ ద్వారా జనాలకి అమ్మడం, ఆ ఏజెంట్స్కి మళ్ళీ కమిషన్ ఇవ్వడం, ఒక పెద్ద ఆర్గనైజ్డ్ ర్యాకెట్ లాగా నడుపుతున్నాడు. దాన్ని వాళ్ళు పట్టుకోవడం జరిగింది. దీన్ని లైక్ అందరికీ ప్రజలందరికీ ఏంటి అంటే దీంట్లో ఇవాళ అబ్జర్వేషన్ చేసిన దాంట్లో ఏంటంటే స్టూడెంట్స్ ఉన్నారు ఏజెంట్స్ కింద, తర్వాత మైనర్స్ని కూడా వాడడం జరిగింది. సో మన పిల్లల దగ్గర అట్లానే చుట్టుపక్కల ఉన్న ఏరియా దగ్గర మనం జాగ్రత్తగా ఉండాల్సిన మనం వాళ్ళ అబ్జర్వేషన్ ఎప్పుడు పెట్టాలి. ఎవరైనా ఇటువంటి వాళ్ళ మొహ కవలికల్లో కానీ ఏమైనా చేంజెస్ కానీ ఉన్నా కానివ్వండి, లేదు అంటే దుబారా ఖర్చులు ఎక్కువ చేస్తున్నా, డబ్బులు అన్అకౌంటెడ్ మనీ ఎక్కడి నుంచి వచ్చినా కూడా మనం అలర్ట్ అయ్యి వాళ్ళతో మాట్లాడి క్వశ్చన్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందండి. ఇప్పటికే మీ పోలీసులు కావచ్చు అనేక పట్టుకుంటున్నారు, చాలా మొత్తంలో ఇట్లాంటి కవర్ చేస్తున్నారు. అంటే ఏదైనా గాంజా రహితంగా దొరికిందంటే వాళ్ళని ఇమ్మీడియట్గా కేసులు పెడుతున్నారు. గతంలో మనం చూసాము, ఒక పోలీస్ కానిస్టేబుల్ సైతం ఇట్లాంటి దాడుల్లో మరణించిన సంగతి. ఓవరాల్గా ఎట్లాంటి దృష్టి పెడుతున్నారు? ఇక చిన్నపిల్లల వరకు ఇది వెళ్తుంది. మరి చిన్న చిన్న ప్యాకెట్లు కట్టి ఈరోజు సమాజంలో విచ్చలవిడిగా అమ్మే ప్రయత్నం చేస్తున్నారు. ఏ దృష్టి సాగిస్తే ఎంత దొరికితే అంత అమ్మేద్దామనే ఆలోచనలు ఉన్నారు. వీటిపైన ప్రధానంగా మీరు ఎట్లా దృష్టి సాధిస్తున్నారు? గాంజా ప్రాబ్లం అనేది ఏది ఒక సెక్షన్ ఆఫ్ సొసైటీ లేదంటే ఒకరిని ఎఫెక్ట్ చేసేది కాదు. ఇక్కడ అందరి యొక్క సపోర్ట్ అవసరం. మీడియా మిత్రుల మీది, అట్లానే టీచర్స్ కానివ్వండి, పెద్దలు కానివ్వండి, తర్వాత మిగతా అందరి యొక్క సహకారంతోనే మనం దీన్ని అరికట్టగలుగుతాం. దీని గురించి కంటిన్యూస్ ప్లానింగ్ మన గవర్నమెంట్ కూడా ఈగల్ అనే సపరేట్ ఆర్గనైజేషన్ ఫామ్ చేసింది. అది కూడా స్టేట్ లెవెల్లో డిఫరెంట్ వర్క్స్ చేస్తుంది. అటాక్తో పాటు పట్టుకోవడంతో పాటు ఎవరైతే అడిక్ట్స్ ఉన్నారో, ఎవరైతే దానికి వ్యసనపరులు ఉన్నారో వాళ్ళని డీ అడిక్షన్ క్యాంపులకు పంపించడం, వాళ్ళని మళ్ళీ తీసుకురావడం అనే ప్లాన్లు కూడా ఉన్నారు. సో ఇట్ రిక్వైర్స్ ఒక కన్సల్టెడ్ ప్లాన్. జస్ట్ వెళ్ళి గాంజా అమ్మేవాడిని పట్టుకోవడం ఒకటే కాదు, మనం మొత్తం అందరి యొక్క సహాయం తీసుకుని ముందుకు వెళ్తున్నామండి. చిన్నపిల్లల్ని ఇలా మైనర్ని ఇన్వాల్వ్ చేయడం పట్ల అసలు ఏంటి వాళ్ళ ఉద్దేశం ఏమనుకోవచ్చు సార్? వాళ్ళ ఉద్దేశం ఏం మాకు తెలియదు. బట్ అది ఫస్ట్ టైం కాదు, మాకు ఇన్ఫర్మేషన్ ఉంది దట్ దే ఆర్ డూయింగ్ ఇట్. పట్టుకోవడం జరిగింది. సో వాళ్ళు ఏదైనా అవ్వచ్చు. బట్ వెన్ ఎవర్ ఈ చిన్నపిల్లల్ని వాడితే మాత్రం వాళ్ళ మీద కఠినమైన శిక్ష మాత్రం గ్యారంటీ ఉంటుందండి. ష్యూర్గా. యువతని ఏం చెప్పదలుచుకున్నారు? యువత ఇప్పటికే మత్తులో బానిస అవుతున్నారు. అక్కడక్కడ ఒకసారి అలవాటు అయిందంటే అది లేకుండా ఉండలేకపోయినటువంటి పరిస్థితి. మీరు నార్కోటిక్లో చేశారు. మొత్తం యువతకి ఏం చెప్పదలుచుకున్నారు? యువత ఎక్కడ బానిస ఎక్కడ అన్ని చోట్ల అవ్వట్లేదు. ఎవరో కొద్దిగా గొప్ప ఉన్నారు, తప్పకుండా దాంట్లో మనం దాన్ని డినై చేసేది లేదు. వాళ్ళందరికీ మా యొక్క పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి ఒకటే విజ్ఞప్తి, గాంజా అమ్మడం, కొనడం, కన్జ్యూమ్ చేయడం అన్ని రకాలుగా క్రైమ్. అనవసరంగా వచ్చి మీ భవిష్యత్తుని మీరు పాడు చేసుకోకండి. మంచి మార్గం చూస్ చేసుకోండి, మంచి మార్గంలో వెళ్ళండి. థ్యాంక్ యూ. ఇది ఓవరాల్గా గాంజా పైన ఇప్పటికే పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నటువంటి సిచ్యువేషన్. ఏది ఏమైనప్పటికీ గాంజా రహిత నిజామాబాద్ జిల్లాగా ఉండడానికి సిపి సాయి చైతన్య ప్రయత్నం చేయడం, గతంలో జరిగినటువంటి అంశాలను దృష్టి పెట్టుకొని ఎక్కడికక్కడ గాంజా ఎక్కడ ఎవరు అమ్మినా కూడా ప్రత్యేక దృష్టి సాధించి వాళ్ళపైన కఠినమైనటువంటి కేసులు నమోదు చేసి గాంజా రహిత నిజామాబాద్గా తీర్చిద్దామే లక్ష్యంగా పనిచేస్తున్నారు నిజామాబాద్ పోలీసులు. కెమెరా పర్సన్ సందీప్తో శ్రీనివాస్, అభినవ్ భారత్, నిజామాబాద్ జిల్లా నుంచి.